E6 సూర్యాపేట జిల్లా చిత్తూరు మండలం కొండాపురం గ్రామంలో గత నెల 14వ తారీఖు జరిగిన ఎన్నికల్లో సిపిఎం పార్టీ టీడీపీ టీఆర్ఎస్ బలపరిచిన సిపిఎం అభ్యర్థి కత్తిబాబు గారు 420 ఓట్లతో అత్యధిక మేరతో గెలుపొందడం జరిగింది. ఆ గెలుపును జీర్ణించుకోలేక కొంతమంది ఆగంతకులు సూర్యపల్లి సందీప్ అనే వ్యక్తి ఆయన వెనుక ఉన్న కొంతమంది కలిసి ఈ దిమ్మెని నైటు మేము ఊరేగింపు కార్యక్రమం విజయోత్సవం చేసుకుంటే ఆ ఊరేగింపు కార్యక్రమం చూడలేక నేను ఈ దిమ్మను కూల్చడం జరిగింది. కొండాపురం గ్రామంలో దిమ్మెలు కూల్చడం కానీ ఇంకేదన్నా కానీ ఇంతవరకు ఏనాడు జరగలేదు. ఎలక్షన్లు జరిగితే ఆ ఒక్కరోజు 2 రోజులు ఓట్లు వేసుకునేది, గెలిచేది, ప్రచారాలు చేసుకునేది, తర్వాత మళ్ళీ కలిసిపోయి అన్నదమ్ములక కలిసి ఉండేది. కానీ ఈ దిమ్మెలు కూల్చడం కానీ ఇంకా వేరే అల్లర్లు సృష్టించడం కానీ ఇప్పుడు ఒక 2-3 నెలల నుంచి రెడీ అవుతుర్రు. అదే కాకుండా గ్రూపులలో అంతా అయిపోయింది, ముందుంది ముసళ్ళ పండుగని గ్రూపులలో షేర్ చేస్తారు. మరి ముందర ఇంకా ముసళ్ళ పండుగ ఏముందో అవి కూడా మీకు చూపిస్తాం. దీన్ని తీవ్రంగా కఠినంగా శిక్షించాలని, ఈ దిమ్మె కూల్చిన వాళ్ళని కానీ, దీని వెనక ఉండి ప్రోత్సాహం చేసే వాళ్ళని కానీ, ఈ గ్రూపులలో షేర్ చేసే వాళ్ళని కానీ కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. కొండాపురం గ్రామం అంటే ఆ ఎలక్షన్ జరిగిన 4 రోజుల వరకే ఉండి తర్వాత ఆయిబాయి అందరూ కలిసిపోతారు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒక అన్నదమ్ములకు కలిసి ఉండే కొండాపురం గ్రామంలో పార్టీ దిమ్మెలు కూల్చడం, మనుషులను రెచ్చగొట్టడం, కొట్టుకోవడం, తన్నుకోవడం, కులాలకు పోయటం ఇది జరగకూడదని, ఇట్లా జరిగేటట్టు చేసే ఎవరైనా వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. సూర్యాపేట జిల్లా చిత్తూరు మండలం కొండాపురం గ్రామం మాదండి. మొన్న 14వ తారీఖు గత నెల 14వ తారీఖు జరిగిన ఎన్నికల్లో భాగంగా సిపిఎం టీఆర్ఎస్ టీడీపీ పొత్తులో భాగంగా సిపిఎం పార్టీ అభ్యర్థి కత్తిబాబు 422 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగిందండి. ఈ యొక్క భారీ గెలుపుని కాంగ్రెస్ నాయకులు కొందరు జీర్ణించుకోలేక ఇటువైపు ఉన్నటువంటి సూర్యపల్లి సందీప్ గారిని 2 రోజుల క్రితం అంటే 14వ తారీఖు ఎలక్షన్లో భాగంగా 12వ తారీఖు వాళ్ళ పార్టీలోకి ఆహ్వానించి ఈ యొక్క అఘంతరాలకు సృష్టించాలని అప్పుడే ఈ మొత్తం అనుకున్నారు. కాకుంటే అప్పుడు మేమందరం కలిసికట్టుగా ఉండి అతనికి నచ్చజెప్పి ఇప్పటి వరకు కూడా ఎలాంటి అఘంతాలు జరగకుండా ఆపగలిగినాం. కాకుంటే నిన్న గెలుపులో భాగంగా ర్యాలీని మా ఊరు అందరూ కూడా కులమతాలకు అతీతంగా పార్టీలు అన్నీ ఒకటై, ఈ 3 పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒకటై ఈ యొక్క విజయ ర్యాలీని చాలా భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతంగా చేసుకుంటున్న ఈ యొక్క సన్నివేశాన్ని చూసి జీర్ణించుకోలేక కొందరు కాంగ్రెస్ నాయకులందరూ కలిసి కూడా సూర్యపల్లి సందీప్ను రెచ్చగొట్టి నైటు సుమారు 10 గంటల సమయంలో ఈ యొక్క అఘాంతకానికి పాల్పడ్డారు. ఈ యొక్క అఘాంతకంలో కారకులైన కాంగ్రెస్ నాయకులందరికీ కూడా చట్టపరంగా ఎలాంటి శిక్షలైతే
పడతాయో తప్పనిసరిగా వాళ్ళకి వేయించాలి. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుండి కూడా మా ఊరు చాలా ప్రశాంతమైన ఎన్నికల వాతావరణంలో ఉంటుంది. అందరూ కూడా మీరు ఆలోచించి ఈ యొక్క రెండు సార్లు కూడా అందులో భాగంగా 2 సార్లు కూడా ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కూడా అందుకుందండి మా ఊరు. అలాంటి ఊరిని ఈ యొక్క భారీ మెజార్టీని జీర్ణించుకోలేని నాయకులు కొందరు ఈ యొక్క అగాంతకాలకు పాల్పడుతున్నారు. దయచేసి వాళ్లకు చట్టరీత్యా ఖచ్చితంగా శిక్షించాలని, అదేవిధంగా ఇలాంటి అగాంతకాలు ఏవి కూడా మళ్ళీ పునరావృతం కాకుండా మీరు దగ్గరుండి ఈ యొక్క నిందితులను శిక్షించాలి. దయచేసి మా యొక్క ఊరిని ప్రశాంతంగా ఉంచగలరని రాష్ట్ర నాయకత్వానికి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి, ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మా యొక్క మంత్రి గారికి, అదేవిధంగా మా కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి గారికి కూడా మేము ప్రశాంతంగానే ఉంటామండి. అధికారం ఎవరి సొత్తు కాదు. ఒక 5 సంవత్సరాలు మీకు వస్తే ఒక 5 సంవత్సరాలు మాకు వస్తుంది. అధికారం ఉంది కదా అని మీరు ఇట్లా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే అధికారం ఎవరి సొత్తు కాదండి. మా అధికారంలో మీరు మనుగడ సాధించడం కూడా కష్టమవుతుంది. కాబట్టి ఈ యొక్క ఆఘాతకాలను ఆపివేయాలని దయచేసి మీ ద్వారా మా యొక్క ఊరి గ్రామ పెద్దలకు తెలియజేయగలసిందిగా కోరుచున్నాం. ఇవి పాకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ E6 TV.